చంద్రబాబు మోసం చేశారని మా కుటుంబంలో చిచ్చు పెట్టారని ఎంపీ కేశినేని నాని ఆరోపిస్తే అసలు తమ కుటుంబంలోని సమస్యలకు చంద్రబాబుకు సంబంధమే లేదని కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు. అంటే నా కుటుంబంలోనే చిచ్చు పెట్టి నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నాను నాకైతే అర్థం కాల. నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? నేనేం చేశాను? ఈ పార్టీకి ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? 9.5 ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి. పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు? ఎందుకు నన్ను అవమానపరచాలనుకున్నారు? మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగా మీ కుటుంబానికి అండగా నిలబడ్డా కదా. మా కుటుంబంలో వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన 2009లో తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ అంత ముందు నుంచే మా కుటుంబ గొడవలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు నేను సర్దుకుంటా ఆయన్ని మళ్ళీ 2014లో ఎంపీ కింద నుంచోబెట్టినప్పుడు మేము అందరం కలిసికట్టుగా కృషి చేసి ఆయన విజయానికి కృషి చేసాం. మా కుటుంబ సమస్యలకి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఈ మధ్య తెలిసిందే ఉంటుంది. అంతమంది సమస్యలు ఉన్నాయని కూడా వారికి తెలియదు. ఎందుకంటే చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు. వారందరి గురించి వారు పట్టించుకునే వ్యవహారం కూడా ఉండదు. మరి ఆయన మొన్నటి వరకు జగన్ని విమర్శించి జగను అమరావతిని నాశనం చేశాడు, అత్యంత అవినీతిపరుడు, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇవాళ వెళ్ళి జగన్ పంచని చేరి చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. మీరు చూశారు పోయినసారి కూడా ఆయన చిరంజీవి గారి పార్టీలోంచి తెలుగుదేశంకి వచ్చేటప్పుడు చిరంజీవి గారిని కూడా అట్లాగే తిట్టి వచ్చారు. కానీ దీన్ని కుటుంబ సమస్యల సాగుగా చూపిస్తున్నారు. ఇది కుటుంబ సమస్యల సాగు కాదు. నేను ఏ రోజు కూడా ఇక్కడ ఎంపీ కింద నుంచుంటానని అనలేదు.